నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. వేకెన్సీస్ అనేవి తక్కువ ఉన్నాయి. అప్లై చేయాలా వద్దా సార్ స్టూడెంట్? యాక్చువల్గా బ్రైటర్ సైడ్, డార్కర్ సైడ్ అంటూ ఉంటాం కదండి. ఇది భావానికి వస్తుంది ఇక్కడ. దీన్ని రిసీవ్ చేసుకోవటం రకరకాలుగా రిసీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్స్ ఎక్కువ వేకెన్సీలు రావండి. అవును. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి అనుకోండి, యూజువల్గా వచ్చేవి 300 వేకెన్సీస్ 300 300 వేకెన్సీలు వస్తూ ఉంటాయి, 400 వస్తాయి మహా అయితే. సో ఇప్పుడు 300 వేకెన్సీస్ వచ్చినాయి అనుకోండి. ఎన్ని వేకెన్సీలు వచ్చినాయి నాగరాజు గారు? 300. అదే క్వశ్చన్ నన్ను అడగరా? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సార్? 299. అదేంటి? ఆ ఒకటి ఏమైపోయిందనే కదా. అవును. నాదే. ఆ కాన్ఫిడెన్స్తో అప్లై చేయాలండి. ఓకే. అంతే తప్పించి 300 ఉన్నాయండి, నేను చిన్నప్పటి నుంచి నా క్లాసులో 60 మంది ఉంటే 60 వాడినండి. డోంట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్. యూఆర్ బార్న్ టు అచీవ్. పుట్టింది సాధించడానికి, భయపడటానికి కాదు. గుర్తుపెట్టుకొని డోంట్ లుక్ ఎట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఒకటైతే ఉంటుంది కదండి, ఒక వేకెన్సీ కూడా లేకుండా నోటిఫికేషన్ రాదు కదా. ఆ ఒక వేకెన్సీ వచ్చినప్పుడు ఏ రేంజ్లో ఫీల్ అవ్వాలంటే మిగిలిన వాళ్ళు ఇంకా జాలిగా చూడాలి. అయ్యో నా వేకెన్సీ నాకుంది, ఒక వేకెన్సీ నీకు లేదు, నీకు లేదు, నీకు లేదని ఆ ఫీల్తో ప్రిపేర్ అవ్వాలే తప్పించి డార్కర్ సైడ్ చూసి ఒకటే ఉంది సార్ మా కేటగిరీలో అప్లై చేయాలా? నో. కాన్ఫిడెంట్గా అప్లై చేయండి. అప్లై చేసే డబ్బు ఇబ్బంది అవ్వకపోతే మేము నోటీస్ బోర్డులో పెట్టిన ప్రతి నోటిఫికేషన్కి అప్లై చేయమని చెప్తానండి పిల్లలకి. కారణం ఏంటంటే ఒక్కొక్క ఎగ్జామ్ ఒకటి ఫెయిల్ అవ్వచ్చు, ఇంకోటి ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్యూర్లోంచి లెసన్స్ నేర్చుకొని సక్సెస్ అవుతాము. అంతే తప్పించి 1,00,000 వేకెన్సీలు ఎందుకండి? మీకు ఎన్ని ఉద్యోగాలు కావాలి? మీకు ఒకటే కదా కావాల్సింది. ఆ ఒకటి ఉంది కదా. మిగిలిన వాళ్ళ కోసం కావాల్సినట్టు గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. మీ వేకెన్సీ మీకు ఉంది కాబట్టి ఆ ఫీల్డ్తో అప్లై చేయకపోతే లైఫ్లో సక్సెస్ అవ్వలేమండి. చాలా వేకెన్సీలు 1, 2, 3, 4 ఉన్నాయండి. మరి ఎవరు అప్లై చేయకపోతే ఎవరో ఒకరికి ఉద్యోగం రావాలిగా. ఇప్పుడు ఆ ఒక వేకెన్సీకి ఉద్యోగం వచ్చేవాడికి 10 తలకాయలు ఉండవు, 15 అడుగుల హైట్ ఉండడు, బ్రెయిన్ ఏదో బాగా పెద్దదయ్యి ఉండదు. మనలాంటి మనిషే కదండి. అవును. మనుషుల కోసమే నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మనిషినే కదా, అది నాది అంతే. ఇంకా ఆ ఫీల్డ్తో అప్లై చేస్తే డెఫినెట్గా ఆ ఎగ్జామ్ అదే ధైర్యంతో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాస్తే సక్సెస్ అవుతున్నారండి పిల్లలు. కానీ ఆ కాన్ఫిడెన్స్ అనేది మీరు బిల్డ్ చేస్తుంటేనే నాకు ఈజీ అవుతుంది. అంటే నేను కూర్చొని నాకే ఒక ఈజీనెస్ వస్తుంది. స్టూడెంట్స్కి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో అండి ఆ కాన్ఫిడెన్స్ అయితే. బట్ ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోటివేటింగ్ అస్. థ్యాంక్ యూ.